హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ రైస్ చూద్దాము. మీరు కూడా చూడండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లనే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు కూడా వేసాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ను కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కూడా మిల్ మేకర్లో వేసుకోవాలి. పొడి పొడి వేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం మిల్ మేకర్లో కొంచెం కారం మన టేస్ట్కి సరిపడంత వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కూడా మిల్ మేకర్ దాంట్లో వేసుకొని సాల్ట్ చూసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని దించుకుంటే మన మిల్ మేకర్ రైస్ రెడీ అండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఈరోజు మిల్ మేకర్ రైస్ పెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.